బావా ఇంత అర్ధరాత్రి పూట కాలేజీ వెనుక పార్టీ ఏంట్రా? మాకు అలవాటే బావా. హైదరాబాద్ అట్టంతా రూల్స్ నీరు కదా, అది అందుకే ఈ సెటప్. బావా అది సరే, మీరు ముగ్గురే ఉన్నారేంటి? బండోడేంటి? ఏమన్నా ఫ్రెండ్షిప్? పొద్దున క్యాంటీన్ లో కలిసాడు కదా ఆ చెక్క గుర్రంల కర్రోడు. టూ మచ్ భయ్యా నీకన్నా. ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? అంటే ఆరాంసే పోసుకో. చుచ్చు కాదురా బండోడు. బండోడు బండోడు కూర్చోరా. ఏంటి భయ్యా ఇందాక నుంచి బండోడు బండోడు అంటున్నారు, ఇంతకీ మీరేం మాట్లాడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు భయ్యా. మీ బావకి ఎక్కువైందిరా. మా బావ అంతేలేరా, నీకు తెలీదు. బావా నా మాట విను, నీకు ఎక్కువైంది. రూమ్ కి వెళ్దాం పదా. అంతేనటవా? అంతే బావా, అంతే పదా. అయిపోయింది. ఏమన్నా టైమింగ్? ఏమన్నా టైమింగ్? బాంబు మాట్లాడదు మళ్ళీ. ఏదో అవుతుందిరా, ఏదో తేడా అవుతుందిరా. మీ న్యూజివుడ్లో ఇలాగే జరుగుతుందా? తినమని ఏమో అర్థం కావట్లేదురా. ఏమన్నా తాగడమా? నీ వాడికి ఎక్కువైంది, ఒక చాయ్ తాగితే మొత్తం తాగి. అక్కడ చాయ్ పిద్దాడు మందు. జాగ్రత్త. అంత తాగడం అవసరం? చూడు బాటిల్ బయటకు వచ్చేస్తుండ్రా. బాటిల్ కాదు, జాగ్రత్త బాగా పర్సనాలిటీ ఎక్కడం అవసరం బా. బాబు 2 బై చాయ్ వితౌట్ మలై. జల్దీ త్వరగా నాన్న మళ్ళీ కక్కుతాడు. చెప్తే పర్లేదు, ఏదో మాట్లాడుతున్నాడు. ఏంద్రా బావా ఏమైంది? ఏమైంది బావా? ఏమన్నా చాయా? ఏమైంది బావా? దయ్యం ఎక్కడుంది బావ? లేదు. మీ కనిపించలేదా? బాబు హైదరాబాద్ లో అన్ని దయ్యాలు. అయ్యో బండ దయ్యం హైదరాబాద్ లో. అమ్మో అయ్యో దయ్యాలు బాబు. అయ్యో నీ భావిక జన్మలో హైదరాబాద్ కి రాడరా. అంతే. ఎవరు కావాలి? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? చక్రి వాళ్ళ మమ్మీ కదా, సో స్వీట్. ఎవరమ్మా నువ్వు? తెలుస్తుంది పోను పోను. అరే లోపలికి వచ్చేస్తున్నావేంటి? సూపర్ ఆంటీ. చక్రి ఈ పాటికి మీకంతా చెప్పే ఉంటాడు అనుకున్నానే. లేదే. పిచ్చి సన్నాసి. ఓ సారీ ఆంటీ, కొంచెం హోమ్లీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. ఇంకేంటి చెప్పు. దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ. ఇంటికొచ్చాను, నట్టింటికొచ్చాను, కనీసం కాఫీ అయినా ఇవ్వకపోతే ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అవుతుంది చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే తీసుకొస్తారు. ఆగండి ఆంటీ, నేనేదో జస్ట్ జోక్ చేశానంతే. బుక్ విషయమే మర్చిపోయాను. ఇందుకీ మన హీరో ఎక్కడా? వాడు పొద్దున్నే వచ్చాడమ్మా. నైట్ క్లాసెస్ అని రాత్రంతా కష్టపడ్డాడు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అబ్బో అయ్యగారికి అంతుందా? ఏమ్మా సరిగ్గా చదవట్లేదా? అదేం లేదాంటీ, నిజంగానే చక్రి బాగా కష్టపడుతున్నాడు. ఆ వెధవ నిజంగానే కష్టపడితే ఈ పాటికి పాస్ అయ్యాడు. ఆయన నాకెందుకులే, ఆ గొట్టంగాడి నువ్వే లేపు. నేను పోయి కాఫీ పెడతాను.
చెక్. వీడి ముఖానికి హాల్ ఎక్కువ. హలో మిస్టర్. ఒరేయ్ ఒరేయ్, ఏ ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటమ్మా లేటెంట్ పార్టీస్ ఎక్కువైపోయాయంట? చంపేస్తాను అక్కడ ఇక్కడ బెదవలా తిరిగితే. లక్ష్మి పుల్లమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మకు తెలిస్తే నా బతుకు ప్రశ్న అండి. అంత లేదు కానీ ఈ బుక్ నీ దగ్గర పెట్టుకో. నేను వెళ్ళాక పేజ్ నంబర్ 143 తీసి చూడు. 143. రే, ఇంతసేపు నేను నోరు మూసుకొని కూర్చున్నాను కదా అని నువ్వు తెగ రెచ్చిపోయావు. ఇప్పుడు నేను రంగల్ని అడుగు పెట్టాను అంతే. ఇంక నీ బ్రతుకు రచ్చ రచ్చే. ఏంటి రచ్చిపోతున్నా? ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ద కాఫీ ఇస్ రెడీ. ఆంటీ. అమ్మా, రే, ఈ పిల్ల షాపింగ్ మాల్ లో బొమ్మలా ఉంది కదా. వారిని అమ్మని అప్పుడే బుట్టలో పడేసిందా? అబ్బా ఆంటీ, భలే మాట్లాడతారు మీరు. అసలైన కుందన బొమ్మ మీరేనా ఆంటీ? చాలే ఆపమ్మా. అబ్బో, ఇంతకి నువ్వు వచ్చిన పని అయిందా? ఓకే గుడ్. ఒరే బడుద్దాయి, చూడు, ఈసారైనా కష్టపడి చదివితే తప్పకుండా పాస్ అవ్వచ్చు. ఈ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా. నీకు తెలీదమ్మా, ఎంత చక్కగా చదువుతుందో చూడు. ఈ అమ్మాయి చెప్పినట్టు విను. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో, సరేనా? ఏంటి వార్నింగ్లు ఇస్తున్నావు? సత్యంబ్రా బాబు, ఇంత అవసరమా? మీ బాబుకి రా బాబు బలిసినోడు. మా బాబు పీనాసోడు. పెట్రోల్ సేవ్ చేయాలంటే ఎందుకన్నా వేరే మార్గం లేదు రే. బాబు మీ మధ్యలో నేను ముందైతే పోనీరా. జాగ్రత్త రే, ఎదురులో బాగా ఉంటాడు. ఉండొచ్చు. పోనీ పోనీ పోనీ, తొందర పోనీ. అబ్బాబ్బా, ఈ రోడ్లో నట్లు బోల్ట్ అని చూసారా బాబు? ఏదో తెలియక చేశాను సార్. ఏంద్రా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు సార్. హాస్పిటల్. ఏ హాస్పిటల్? గాంధీ అపోలో సార్. ఎంతో మంది అమ్మలు రా. సార్ ముందు యశోదలు చేశారు సార్. ఆ తర్వాత ఏం చేస్తాంటే గాంధీ సార్. అక్కడ కూడా మన వల్ల కాబట్టి అపోలో చేయించాను సార్. అవును సార్, అవును సార్. అర్థం చేసుకోండి సార్. సరే చెప్పండి. ఇంతకీ ఎవరమ్మరా మీలో? ఏంట్రా కాకి డ్రెస్ కనిపిస్తుంది కదా అని సిల్లిగా కనిపిస్తున్నానా? పోలీస్ సార్ మహేష్ గౌలో ఏం పంచడేలాగే సార్. సార్ నో సార్ ఇది పైగా నలుగురు. లైసెన్స్ నికాలో పేలే. నికాలో 1000 రూపాయలు నికాలో పేలే. అయ్యో సార్ సారీ సార్, ఏదో క్షమించండి సార్. మాకు సీన్ లేదు సార్, ఏదో మర్చిపోయాలి బండి సార్. చలో ఫైన్ బరో 1000 రూపాయలు. సార్, స్టూడెంట్స్ దగ్గర అంత సీన్ ఉంటుందా సార్? మేమే అడుగు తినేటోళ్ళం సార్. సార్ కొంచెం దయచేసి అరే చెప్పండి రా సార్. సార్ మీరు భగవంతుడు సార్. అడుగు తినేవాళ్ళు. ఎదురుగా పాన్ షాప్ లో పోయి 500 బరో. 500 రూపాయనా? సరే ఆ పంట పని కదా సార్. చాబీ ఇవ్వండి సార్. పైసలు కట్టడు మరవకండ్రి సార్. 3 ఓకే కదా? ఆయన మా బాబాయ్ అండి. మీ దగ్గర కొంచెం సరుకులు తీసుకోమన్నారు. అదిగో ఆయన మనోలే. గుప్తా ప్యాకెట్లు గోల్డ్ ప్లేక్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే 200. సారీ 3. మరి మీకేం కావాలా? వెరీ గుడ్. అవునవునరా, ఇప్పటికి సరిపోతారా? సరే కాలేజ్ లేట్ అయిపోతుంది. వెళ్దాం. పద.